పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి తాపసుల మనసులలో ఏదో తెలియనటువంటి ఆనందం. కొంచెం పెద్దవాడయ్యాడు, ఆడుకోవడం పరిగెత్తడం ఇవన్నీ వచ్చాయి. అందున చిన్నతనం నుంచి ఆయనకున్న లక్షణం ఏమిటంటే అపారమైనటువంటి ఆకర్షణ. కృష్ణుడి తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే విశేషమైనటువంటి ఆకర్షణ. రామావతారానికి కృష్ణావతారానికి ఒక తేడా ఉంటుంది. కృష్ణావతారం బహుగడుసు అవతారం. పైకి ఎంత అమాయకుడిగా కనపడతాడో అంత గడుసువాడు. కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రవి చంపే. ఎక్కడ అవకాశం వచ్చిందో వదిలిపెట్టాడు. రాక్షస సంహారానికి చంపుకుంటూ వెళ్ళిపోతాడు. పాపం మా రామయ్య పిచ్చి రామయ్య. మారీచ సుబాహులు వస్తే ఆ తాటకని సుబాహుణ్ణి చంపి మారీచుడిని వదిలేశాడు. రామాయణం పెద్ద మలుపు తిరిగిపోయింది. ఆయన కొంతమందిని చంపుతూ ఉంటాడు, కొంతమందిని పోన్లేదు అని వదిలేస్తూ ఉంటాడు. మనుష్య సంబంధమైనటువంటి కారుణ్య ప్రకటన ఉంటూ ఉంటుంది మధ్య మధ్యలో. ఆ ఉండడం కొంప ఉంచుతూ ఉంటుంది. మళ్ళీ కృష్ణయ్య అలా కాదు, ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయనంతా పరిపూర్ణ అవతారం, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకని ఆయన యొక్క స్థితి వేరసలు. కాబట్టి ఆడుకుంటున్నవాడు ఒంటి నిండా మట్టి, చేతుల నిండా మట్టి, ఆ తల నిండా ముఖం నిండా మట్టి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. లోకానికి ఒక మహోత్కృష్టమైనటువంటి లీల చేసి రాబోయే తరాల్ని కూడా ఉద్ధరించాలి అనుకున్నాడు. అనుకుని సంకల్పం చేసి ఇంట్లో నందుడు లేడు. నందుడు ఉంటే చాలా భయం నటిస్తాడు. ఎంత చమత్కారం అంటే ఆ నందుడు ఇంటికి వచ్చేటప్పటికి గబగబా వచ్చి పిల్లి కూనలా నాన్నగారి చెప్పులు తీసి పక్కన పెట్టేసి నాన్నగారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి చిన్ని కృష్ణుడు ఆ చిన్ని బొజ్జ ఇలా ఎంతో భయభక్తులున్న వాళ్ళ చేతులు కట్టుకుని ఒక పక్కన నిలబడితే నందుడు చూసి పొంగిపోయి ఓ నా కృష్ణుడు అని ఇలా బుగ్గలు పుణికి లోపలికెడుతుంటాడు. ఇది వినే తెల్లబోయాడు అసలు పరీక్షిత్. ఏమయ్యా ఇంత అదృష్టమా? అసలు ఆ యశోద ఏం చేసింది? ఎంత అదృష్టం చేస్తే జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడుంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు పరీక్షిత్. ఎవరు అనాథ అని అడిగారు. తల్లి తండ్రి లేనివాడు అనాథ. ఈ లోకంలో ఎవరు అనాథలు గారు? నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఉండగా ఎవరు అనాథలు? అమ్మా అని ఎవ్వరిని నేనటంచున్ నిన్నే అంటాడు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి. అలా ఎవరిని పిలిచినా పార్వతి, ఎవరు పిలిచినా అమ్మా నాన్నల్ని పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులే అయినప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు లేని అనాథ అని చెప్పవలసి వస్తే లోకంలో పరమేశ్వరుడు ఒక్కడే అనాథ అన్నారు. ఎందుకంటే నువ్వు అనాథనాథుడవేమో కానీ నువ్వు సనాథుడవు కావు. ఎందుకంటే నీకు లేరు తల్లిదండ్రులు. నీవు స్వయంభూ జగత్తు ప్రారంభం నుంచి ఉన్నావు. మేము అనాథలం ఎప్పుడూ కాదు. ఇంకో మాట అనడానికి నాకు మనసు ఒప్పట్లేదులే అన్నారు. అని నువ్వు మాత్రం ఎందుకు అనాథుడవు? తల్లి తండ్రి ఉంటే ఎంత ప్రేమో అంత ప్రేమగా చూసుకోవడానికి నీకు మా అమ్మ ఉందిగా.